పరమేశ్వరుడు ఏ విధంగా ఉంటాడు, మనల్ని ఎలా అనుగ్రహిస్తాడు అనేది ఒక సీసపద్యంలో. కైలాసగిరియందు కళ్యాణపతి తాను కాలకంఠుడతడు కరుణమూర్తి. కైలాసగిరియందు కళ్యాణపతి తాను కంఠుడతడు కరుణమూర్తి. జీవులనెప్పుడు చిన్మయంబుగా నిలిపి భూపైన కాపాడు ముదమునందు. మనల్ని రక్ష చేయడంతో ఆయన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. లయతోడ జీవుల లయమునొందించును లయకారకుడతడు లాస్యప్రియుడు. మూడు కన్నులవాడు ముక్కోపి శివుడంట ముల్లోకముల నేలు మురిపెముగను. ధ్యానమునయుండు ఎప్పుడు మౌనముగను తనను సేవించినంతట తలపులన్నీ. నిజము సేయును గడియలో నిక్కమిదియు హరుడు కాపాడు ప్రార్థించ నరులనెప్పుడు. అందుకే నమ్మకంలో శివుణ్ణి అనేకమైనటువంటి పేర్లతో మనం కొలుస్తాం. శమకంలో మాకు ఇవి కావాలి, అవి కావాలి, యజ్ఞానికి సంబంధించినటువంటివి కావాలి, అన్నీ కావాలి అని చెప్పి ఏకాచమే, తిస్రశ్చమే, పంచచమే, సప్తచమే, నవచమ, ఏకాదశచమే, త్రయో అని ఈ విధంగా ప్రార్థిస్తూ ఉంటాం. మరి అలాంటి శివుడు ఎక్కడెక్కడుంటాడయ్యా అంటే కట్టెలో, కంపలో, మట్టిలో, మనులలో నిలిచియుండును తాను నెయ్యముంది. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. కట్టెలో, కంపలో, మట్టిలో, మనులలో నిలిచియుండును తాను నెయ్యముంది. పెద్దోడు చిన్నోడు పృథ్వీకి నాదుడు తాను లేనిది లేది ధరణియందు. జ్యేష్ఠాయ జగనిష్టాయ చ అని ఈ విధంగా అందరూ పరమేశ్వర స్వరూపమే. జలములో, నిప్పులో, కలలోన, ఇలలోన అంతటాయుండును సుందరుడుగా. కవితలో, కలములో, కవుల హృదిన నిల్చు కవులకే కవితాను కవికి తండ్రి. కవినా అంత్వా కవిపతి కుంహవామహే, గణపతిని అంటాం కవికి తండ్రి. కవితలో, కలములో, కవుల హృదిన నిల్చు కవులకే కవితాను కవికి తండ్రి. సర్వభూతములందున సతము నిల్చి సర్వ విద్యలలో నిల్చు శంకరుండు. తాను లేనిది ఎవనికి మేను లేదు. ఒకవేళ తాను తలచుకుంటే మనం ఉండలేం. హరుడు కాపాడు ప్రార్థించ నరులనెప్పుడు. అందుకే వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మాకు సమయం లేదండి, మేము చాలా బిజీ అండి అంటే దేవుడు కూడా నిన్ను పట్టించుకోడు. అలా కాదండి, మేము రోజు దేవునికి పూజలు చేస్తున్నాం కానీ మాకు ఇబ్బందులు వస్తున్నాయి అనుకునేటువంటి వాళ్ళు కూడా కొందరున్నారు. ప్రారబ్ధ కర్మ, భావానంద స్వామి వారు చెప్పాడు, ప్రారబ్ధంలో ఏది ఉంటుందో అది అనుభవించాల్సిందే. మరి అలాంటప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు అంటే మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, ఒకని మీద ద్వేషం పెరగకుండా ఉండడానికి, మన స్థిర చిత్తాన్ని ఏర్పరచుకోవడానికి భగవత్ సేవను నిరంతరం చేస్తూనే ఉండాలి. దాన్ని బట్టి వచ్చేటివన్నీ వస్తూ ఉంటాయి, అనుభవించదగినవన్నీ అనుభవిస్తూ ఉంటాం, పోయేటివి పోతూ ఉంటాయి. కాబట్టి తనువులో ఆత్మ ఉన్నంత వరకు, చిట్ట చివరి నిమిషం వరకు మానసికమైనటువంటి ఆందోళనలు లేకుండా ఉండాలి అని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి దాన్ని అందరం పాటిద్దాం. భోలా శంకర భగవానికి జై.